గైస్ అందరికి కూడా గుడ్ మార్నింగ్. ఇవాళ వీడియోలో ఏంటంటే ఎన్ఎండిసి నుంచి అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి 22వ తేదీ మే 2025 అయితే మనకైతే జాబ్ నోటిఫికేషన్ అనేది అయితే రిలీజ్ అయింది. సో ఇది ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసరికి 03/2025 అండి. సో ఈ ఎన్ఎండిసి నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి హైదరాబాద్ లొకేషన్ అండి. సో దీనికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, ఎవరు ఎలిజిబుల్, ఆ నుంచి అప్లికేషన్ ఫీజు అంతా, దీనికి సంబంధించి ఫుల్ వీడియో అయితే చూద్దాము. వీడియోను అయితే లాస్ట్ వరకు చూడండి. వీడియోను ఎవరైనా కానీ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి. సో మనకు వచ్చేసరికి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది వచ్చేసరికి ఎన్ఎండిసి లిమిటెడ్ అండి. సో పోస్ట్ నేమ్ అండ్ వేకెన్సీ వైజ్ డీటెయిల్స్ ఏంటి అండ్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది అయితే ఇప్పుడైతే చూద్దాము. ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి ఏంటంటే ఫస్ట్ సీరియల్ నెంబర్, పోస్ట్ నేము, నెంబర్ ఆఫ్ వేకెన్సీస్. ఇది వచ్చేసరికి BIOM కిరండూల్ కాంప్లెక్స్, నెక్స్ట్ వచ్చేసరికి బాచలి కాంప్లెక్స్, నెక్స్ట్ వచ్చేసరికి డోనిమలై కాంప్లెక్స్, నెక్స్ట్ దాని తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ అయితే అడగడం అయితే జరిగింది. సో ఫస్ట్ పోస్ట్ నేమ్ వచ్చేసరికి ఫీల్డ్ అటెండెంట్ అండి. ఇది వచ్చేసరికి ట్రైనీ జాబ్స్. మొత్తం వచ్చేసరికి కిరండూల్ వచ్చేసరికి మొత్తం 86 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి బాచలి కాంప్లెక్స్ కిందకి వచ్చేసరికి 38 వేకెన్సీ ఉన్నాయి. నెక్స్ట్ డోనిమలై వచ్చేసరికి 27 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి మనకైతే 10th క్లాస్ లేదా ITI అనేది అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత సెకండ్ వన్ వచ్చేసరికి మెయింటెనెన్స్ అసిస్టెంట్ అండి. ఇది వచ్చేసరికి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి, ఇది వచ్చేసరికి ట్రైనీ కింద అయితే జాబ్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో కిరండూల్ కాంప్లెక్స్ కిందకి వచ్చేసరికి 49 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి బాచలి కాంప్లెక్స్ వచ్చేసరికి 56 వేకెన్సీ అండ్ డోనమలై వచ్చేసరికి 36 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి ఏంటంటే మనకి జాబ్ రిలీజ్ అయింది వచ్చేసరికి ఎలక్ట్రీషియన్ మీద కాబట్టి మనమైతే ITI ఎలక్ట్రికల్ ట్రేడ్ మీద అయితే మనకైతే ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే చెప్తున్నారు, అంటే అది చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ థర్డ్ పోస్ట్ వచ్చేసరికి మెయింటెనెన్స్ అసిస్టెంట్ అండి. ఇది వచ్చేసరికి మెకానికల్ పోస్టు. సో పోస్ట్ రిలీజ్ అయింది వచ్చేసరికి కిరండూల్ వచ్చేసరికి 86 వేకెన్సీ అండ్ బాచలి వచ్చేసరికి 182 వేకెన్సీ రిలీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసరికి డోనిమలై కాంప్లెక్స్ వచ్చేసరికి 37 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి మనకైతే ITI వెల్డింగ్ లేదా ఫిట్టర్ లేదా మెకానిస్ట్ లేదా మోటార్ మెకానిస్ట్ అండ్ డీజిల్ మెకానిక్ లేదా ఆటో ఎలక్ట్రీషియన్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. ఏంటంటే ఇది మెకానికల్ ఫీల్డ్ సంబంధించి కాబట్టి దానికి ఈ ఎక్స్పీరియన్స్ అండ్ ఈ క్వాలిఫికేషన్ అయితే చదివి ఉండాలని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ పోస్ట్ వచ్చేసరికి బ్లాస్టర్ అండి, గ్రేడ్ 2. ఇది వచ్చేసరికి పోస్ట్ వచ్చేసరికి కిరండూల్ కాంప్లెక్స్ కింద ఎటువంటి వేకెన్సీ అయితే లేవు. ఇది వచ్చేసరికి బాచలి కాంప్లెక్స్ కింద 3 వేకెన్సీ అండ్ డోనిమలై వచ్చేసరికి 3 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 10th క్లాస్ లేదా ITI విత్ బ్లాస్టర్ లేదా మైనింగ్ మేట్ సర్టిఫికేట్ అండ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్. సో పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ విషయానికి వచ్చేసరికి 3 years ఇన్ బ్లాస్టింగ్ ఆపరేషన్ అయితే మనకు ఎక్స్పీరియన్స్ ఉండాలనేది అయితే ఇక్కడైతే క్లియర్గా చెప్పడం అయితే జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి, సో ఇది వచ్చేసరికి కిరండూల్ వచ్చేసరికి 1 పోస్టు అండ్ బాచలి వచ్చేసరికి 11 పోస్టులు అండ్ డోనిమలై వచ్చేసరికి 29 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మనకేంటంటే డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విత్ ఇండస్ట్రియల్ విషయానికి వచ్చేసరికి మనకైతే 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని చెప్తున్నారు. లేదా డొమెస్టిక్ ఎలక్ట్రికల్ ఇన్స్టాలేషన్ సర్టిఫికేట్ కింద మనకైతే 3 years ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు.
నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ గ్రేడ్ 3 అండి. సో ఇది వచ్చేసరికి మనకు వచ్చేసరికి కిరండూల్ అండి. కిరండూల్ నుంచి మనకైతే 3 వేకెన్సీ అయితే ఉన్నాయి. సో దాని తర్వాత వచ్చేసరికి బాచలి అండి. బాచలి నుంచి ఎటువంటి వేకెన్సీ అయితే లేవు. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేసరికి డోనిమలై. ఈ డోనిమలై నుంచి వచ్చేసరికి మనకైతే 3 వేకెన్సీ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో దీనికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అయితే చదివి ఉండాలి. నెక్స్ట్ 7th వన్ వచ్చేసరికి మనకైతే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో హెచ్ఈఎం మెకానిక్ గ్రేడ్ 3 అండి. ఇది వచ్చేసరికి కిరండూల్ నుంచి 39 పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది. దాని తర్వాత బాచలి నుంచి 12 పోస్టులు అండ్ డోనిమలై నుంచి 26 పోస్టులు అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మనకు డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ 8th వన్ వచ్చేసరికి హెచ్ఈఎం ఆపరేటర్ గ్రేడ్ 3 అండి. సో ఏంటంటే మనకు కిరండూల్ నుంచి 118 పోస్టులు అయితే ఉన్నాయి. బాచలి నుంచి అయితే 40 పోస్టులు అండ్ డోనామలై నుంచి 70 పోస్టులు అయితే ఉన్నాయి. సో క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా ఆటోమొబైల్ ఇంజనీరింగ్ విత్ ఏ వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండి. నెక్స్ట్ 9వ పోస్ట్ వచ్చేసరికి ఎంసీఓ గ్రేడ్ 3 అండి. ఇది వచ్చేసరికి కిరండూల్ నుంచి 6 పోస్టులు అండ్ బాచులి నుంచి 16 పోస్టులు అండ్ డోనిమలై నుంచి 16 పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది. సో మనకేంటి క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలి. నెక్స్ట్ లాస్ట్ పోస్ట్ వచ్చేసరికి మనకేంటంటే క్యూసీఏ గ్రేడ్ 3 అండి. ఇది వచ్చేసరికి ట్రైనీ పోస్టులు మ్యాక్సిమం అన్ని రిలీజ్ అయింది. సో వీటిలో ఏంటంటే కిరండూల్ నుంచి 1 పోస్టు అండ్ బాచులి నుంచి ఎటువంటి పోస్టులు లేవండి. డోనామలై నుంచి 3 పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఏంటంటే క్వాలిఫికేషన్ విషయానికి వచ్చేసరికి బీఎస్సీ కెమిస్ట్రీ లేదా జియాలజీ అయితే చదివి ఉండాలి. సో పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి 1 ఇయర్ వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని అయితే ఇక్కడ చెప్తున్నారు. సో క్యాండిడేట్ ప్రాసెస్ ఇన్ హైయర్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలని అయితే చెప్తున్నారు. సో కేటగిరీ వైజ్ వేకెన్సీ చూసుకునేసరికి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. బిఐఓఎం కిరండూల్ నుంచి సో పోస్ట్ వైజ్ ఏ పోస్ట్కి అండ్ ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయైతే ఇక్కడ క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. సో ఫీల్డ్ అటెండెంట్ ట్రైనీ వచ్చేసరికి మొత్తం మనం 86 పోస్టులు ఉన్నాయని అయితే చెప్పుకున్నాము. ఎస్సీకి 10 పోస్టులు, ఎస్టీకి 28, ఓబీసీకి 5 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 9 పోస్టులు, ఓసీ వాళ్ళకైతే 34 పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి మెయింటెనెన్స్ అసిస్టెంట్ అండి ఎలక్ట్రికల్. సో వీటిలో ఏంటంటే టోటల్ 49 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయని అయితే చెప్పుకున్నాము. ఎస్సీ వాళ్ళకు 6, ఎస్టీ వాళ్ళకు 15 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 3 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 అండ్ ఓసీ వాళ్ళకి 20 పోస్టులు అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ 3rd వన్ వచ్చేసరికి మనకైతే మెకానికల్ అసిస్టెంట్ మెకానికల్ వచ్చేసరికి మొత్తం 86 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాము కదా. సో వాటిలో ఏంటంటే ఎవ్రీ పోస్ట్ వెల్డర్ వైజ్ 7 పోస్టులు ఉన్నాయి అండ్ మోటార్ డీజిల్ మెకానిక్ వచ్చేసరికి 37 పోస్టులు, పిట్టర్ 37 పోస్టులు, ఆటో ఎలక్ట్రీషియన్ 3 పోస్టులు, మెకానిస్ట్ వచ్చేసరికి 2 పోస్టులు ఉన్నాయి. ఇక్కడైతే మీరు కేటగిరీ వైజ్ అయితే చెక్ చేసుకోండి. ఎవ్రీ కేటగిరీ వైజ్ ఎన్ని ఉన్నాయి అనేది అయితే ఇక్కడ ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3 అండి. ఇది వచ్చేసరికి 1 పోస్ట్ ఉంది. ఆ 1 పోస్ట్ కూడా మనకైతే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి అయితే ఓపెన్ అయితే అది. నెక్స్ట్ వచ్చేసరికి ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ గ్రేడ్ 3 అండి. మొత్తం 3 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. 1 పోస్ట్ వచ్చేసరికి ఎస్టీ కేటగిరీ, 2 పోస్టులు వచ్చేసరికి ఓసీ కేటగిరీకి అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసరికి హెచ్ఈఎం మెకానిక్ గ్రేడ్ 3 అండి. సో మొత్తం 39 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. అందులో ఎస్సీ వాళ్ళకి 5 పోస్టులు, ఎస్టీ వాళ్ళకి 12, ఓబీసీ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్కి 4, ఓసీ వాళ్ళకి 15 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ 7వ పోస్ట్ వచ్చేసరికి హెచ్ఈఎం ఆపరేటర్ గ్రేడ్ 3 వచ్చేసరికి మొత్తం 118 పోస్టులు అయితే
రిలీజ్ అయ్యాయని అయితే చెప్పుకున్నాము. సో ఎస్సీ వాళ్ళకి 14, ఎస్టీ వాళ్ళకు 38, ఓబీసీ వాళ్ళకి 7 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 17, ఓసీ క్యాండిడేట్స్కి 47 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ 8th వన్ వచ్చేసరికి ఎంసీఓ అండి గ్రేడ్ 3, ఇది వచ్చేసరికి 6 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. సో ఇవేంటంటే ఎస్సీ వాళ్ళకి 1 పోస్టు అండ్ ఎస్టీ వాళ్ళకి 2 పోస్టులు, ఓసీ వాళ్ళకైతే 3 పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసరికి క్యూసీఏ అండి గ్రేడ్ 3, ఇది వచ్చేసరికి మొత్తం 1 పోస్ట్ అయితే రిలీజ్ అయింది. సో ఈ 1 పోస్ట్ అనేది ఓసీ కేటగిరీకి అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి BIOM బాచలీర్ కాంప్లెక్స్కి వచ్చేసరికి వేకెన్సీ వైజ్ కేటగిరీ వైజ్ వేకెన్సీ చూసుకుంటే ఫీల్డ్ అసిస్టెంట్ వచ్చేసరికి మొత్తం 38 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. ఎస్సీ వాళ్ళకి 5, ఎస్టీ వాళ్ళకి 12, ఓబీసీ వాళ్ళకి 3 పోస్టులు, ఈడబ్ల్యూఎస్కి 3, ఓబీసీ వాళ్ళకు 15 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి మెయింటెనెన్స్ అసిస్టెంట్ ఎలక్ట్రికల్ వచ్చేసరికి మొత్తం 56 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయని చెప్పుకున్నాం కదా. ఎస్సీ వాళ్ళకి 7, ఎస్టీ వాళ్ళకు 18, ఓబీసీ వాళ్ళకు 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 5 అండ్ ఓసీ కేటగిరీకి వచ్చేసరికి 23 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసరికి మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ వచ్చేసరికి మొత్తం 182 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయని చెప్పుకున్నాం కదా. సో ఎవ్రీ కేటగిరీ వైజ్ చూసుకుంటే మనకైతే వెల్డర్ నుంచి 24 పోస్టులు అండి. నెక్స్ట్ మోటార్ లేదా డీజిల్ మెకానిక్ వచ్చేసరికి 140 పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వీటికి కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీ వాళ్ళకు 17, ఎస్టీ వాళ్ళకు 49, ఓబీసీ వాళ్ళకు 9, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 6 అండ్ ఓబీసీ వాళ్ళకి 59 పోస్టులు అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫిట్టర్ నుంచి 12 పోస్టులు, ఆటో ఎలక్ట్రీషియన్ వచ్చేసరికి 5 పోస్టులు, మెకానిస్ట్ వచ్చేసరికి 1 పోస్ట్ అయితే రిలీజ్ కావడం అయితే జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి బ్లాస్టర్ గ్రేడ్ 2 అండి. సో ఇది వచ్చేసరికి మొత్తం 3 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్టీ వాళ్ళకి 1 పోస్టు అండ్ 2 పోస్టులు వచ్చేసరికి ఓసీ కేటగిరీకి అయితే రిలీజ్ అయ్యాయి. దాని తర్వాత 5వది వచ్చేసరికి ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3 అండి. ఇది వచ్చేసరికి మొత్తం 11 పోస్టులు రిలీజ్ అయ్యాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి 2 అండ్ ఎస్టీ వాళ్ళకి 4 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 అండ్ ఓసీ క్యాండిడేట్స్కి 4 పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది. దాని తర్వాత 6వది వచ్చేసరికి HEM మెకానిక్ అండి. ఇది వచ్చేసరికి గ్రేడ్ 3 కిందకైతే జాబ్ కింద మనం తీసుకుంటున్నారు. సో మొత్తం 12 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీ వాళ్ళకి 1, ఎస్టీ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 1 అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 అండ్ ఓసీ వాళ్ళకైతే 5 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. నెక్స్ట్ 7th వన్ వచ్చేసరికి HEM ఆపరేటర్ అండి. సో మొత్తం మనకు రిలీజ్ అయింది వచ్చేసరికి 40 వేకెన్సీ అయితే రిలీజ్ అయ్యాయి. ఎస్సీ వాళ్ళకి 4, ఎస్టీ వాళ్ళకు 13 అండ్ ఓబీసీ వాళ్ళకు 3 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 4 పోస్టులు అండ్ ఓసీ వాళ్ళకు 15 పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసరికి MCO అండి గ్రేడ్ 3, ఇవి వచ్చేసరికి ట్రైనీ పోస్టులు. సో మనకైతే మొత్తం 14 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యాయి. కేటగిరీ వైజ్ చూసుకుంటే ఎస్సీ వాళ్ళకు 1, ఎస్టీ వాళ్ళకి 4, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు 2, ఓసీ వాళ్ళకైతే 7 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. సో నెక్స్ట్ రిజర్వేషన్ వైజ్ పోస్ట్ నెక్స్ట్ డోనామలై నుంచి అయితే చూద్దాము. సో ఏంటంటే ఎవ్రీ కేటగిరీస్ వైజ్ చెప్పుకుంటూ పోతుంటే వీడియో లెంత్ అయితే ఎక్కువ అయిపోతుంది. సో జస్ట్ మొత్తం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, ఒకసారి చూడండి. జస్ట్ టోటల్ వేకెన్సీ ఎన్ని ఉన్నాయి, ఏ పోస్ట్ అనేది ఒకసారి చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. సో ఫీల్డ్ అటెండెంట్ వచ్చేసరికి 27 పోస్టులు, మెయింటెనెన్స్ అసిస్టెంట్ వచ్చేసరికి 36 పోస్టులు, మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ వచ్చేసరికి మొత్తం 37 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. సో వాటిలో వెల్డర్కి వచ్చే 4 పోస్టులు, మోటార్ లేదా డీజిల్ మెకానిక్కి 20 పోస్టులు, ఫిట్టర్కి 10 పోస్టులు, ఆటో ఎలక్ట్రీషియన్ 3 పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది. కేటగిరీ వైజ్ ఒకసారి మీరైతే చెక్ చేసుకోండి. బ్లాస్టర్ గ్రేడ్ 2 వచ్చేసరికి 3 పోస్టులు, ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి 29 పోస్టులు, ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వచ్చేసరికి 3 పోస్టులు, HEM మెకానిక్ వచ్చేసరికి 26 పోస్టులు, HEM ఆపరేటర్ వచ్చేసరికి 70 పోస్టులు అండ్ MCO గ్రేడ్ 3 వచ్చేసి 16 పోస్టులు అండ్ QCA గ్రేడ్ 3 వచ్చేసరికి 3 పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఏంటంటే
ఏ యూట్యూబ్ ఛానల్లో కూడా ఏదైనా జాబ్స్ రిలీజ్ కావడానికి ఇమ్మీడియట్ 1 or 2 డేస్లో వీడియో చేయడం అయితే ఇంకా ఏ ఛానల్లో చేయలేదు. మ్యాక్సిమం మన ఛానల్లో అయితే వితిన్ 2-3 డేస్లో ఏ జాబ్ నోటిఫికేషన్ వచ్చినా నేనైతే వీడియో చేస్తున్నాను గైస్. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ అండ్ డే టు డే జాబ్స్ నోటిఫికేషన్స్ అండ్ ఎగ్జామ్ డేట్స్ ఏదైనా అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. సో నెక్స్ట్ వచ్చేసరికి శాలరీ విషయానికి వచ్చేసరికి ఏ పోస్టుకు ఎంత వేకెన్సీ ఇస్తారనేది అయితే చూద్దాము. సో ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి ఇక్కడైతే పోస్ట్ నేము ఫస్ట్ 12 months ఎంత శాలరీ ఇస్తారు, నెక్స్ట్ 6 months ఎంత శాలరీ ఇస్తారు, మ్యాక్స్ ఏజ్ లిమిట్ ఎంత అనేది అయితే చూద్దాము. సో ఈ ఏజ్ లిమిట్ అనేది ఇప్పటికి ఎంత డేట్ వరకు మనకి ఏ ఏజ్ ఎంత అనేది ఉన్నది అయితే ఇక్కడైతే చూద్దాము. ఫస్ట్ వచ్చేసరికి ఫీల్డ్ అటెండెంట్ అండి. సో ఇది వచ్చేసరికి ఫస్ట్ 12 months మనకి 18,000 ఇస్తారు. తర్వాత మనకు నెక్స్ట్ 6 months 18,500 ఇచ్చి తర్వాత మనకైతే 3% హైక్ చేసి మనకైతే 31,850 రూపీస్ అయితే అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో అందరికీ ఏజ్ లిమిట్ కామన్ అండి. సో ఏజ్ లిమిట్ అనేది ఒకసారి చెప్తున్నాను. మనకి ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఏజ్ లిమిట్ అనేది అయితే ఉండాలి. సో అది డేట్ ఎప్పటికంటే 14th June 2025 నాటికి మన ఏజ్ అనేది 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల మధ్యలో అయితే ఉండాలి. అసిస్టెంట్ అండి సెకండ్ వన్. ఇది వచ్చేసరికి 18,000 నుంచి 18,500 అయితే ప్యాకేజ్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇది వచ్చేసరికి 3% హైక్తో మనకు వచ్చేసరికి 32,940 రూపీస్ అనేది అయితే అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి బ్లాస్టర్ గ్రేడ్ 2 అండి. సో శాలరీ అనేది ఫస్ట్ 12 months మనకైతే 19,000 శాలరీ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఆఫ్టర్ నెక్స్ట్ 6 months వచ్చేసరికి 500 ఎక్స్ట్రా అయితే ఇవ్వడం జరుగుతుంది, 19,500 రూపీస్. సో మనకైతే 3% హైక్తో మనకైతే 35,040 రూపీస్ వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా ఎవ్రీ పోస్ట్ వైజ్ అయితే సేమ్ ప్యాకేజ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 3 అండ్ ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్, హెచ్ఎం మెకానిక్ గ్రేడ్ 3 అండ్ హెచ్ఎం ఆపరేటర్ గ్రేడ్ 3, సో ఎంసీఓ గ్రేడ్ 3, క్యూసీఏ గ్రేడ్ 3. సో వీటికైతే ఫస్ట్ 12 months 19,000 ప్యాకేజ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆఫ్టర్ 6 months వచ్చేసరికి మనకైతే 19,500 రూపీస్ అయితే ప్యాకేజ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో దీనికి ఎలా అప్లై చేయాలంటే మనమైతే అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అయితే కెరియర్ సెక్షన్లోకి వెళ్ళి అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. సో అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసరికి www.nmdc.co.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి అయితే అప్లై చేయాల్సి అయితే ఉంటుంది. స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 25వ తేదీ మే 2025 స్టార్ట్ అయ్యి 14వ తేదీ జూన్ 2025 నాటికైతే ఎండ్ అయితే అవుతుంది అప్లై చేసుకోవడానికి. సో మనమైతే ఇదేంటంటే ఏదైనా ఇష్యూ వస్తే మన ఎన్ఎండిసి వెబ్సైట్లోనే అయితే క్లారిఫై చేసుకోవాలని అయితే చెప్తున్నారు. సో దీనికైతే ఏమైనా ఇష్యూస్కి హెల్ప్ లైన్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. nmdc@jobapply.in అనే మెయిల్కి అయితే మనమైతే మెయిల్ ఐడి ద్వారా అయితే వాళ్ళని కాంటాక్ట్ అవ్వాల్సింది వచ్చింది. ఇది వచ్చేసరికి ఆల్ వర్కింగ్ డేస్. సో మనకేంటంటే మార్నింగ్ 10 AM నుంచి 6 PM వరకు అయితే వాళ్ళని అయితే మనం కాంటాక్ట్ అవ్వడానికైతే ఛాన్స్ అయితే ఉంటుంది. సో మనకేంటంటే ఎవరైతే దీనికి ఎలిజిబుల్ ఉంటారో క్యాండిడేట్స్ క్వాలిఫికేషన్ బట్టి వాళ్ళైతే ఆన్లైన్ ద్వారా మన యొక్క డాక్యుమెంట్స్ని అయితే అప్లోడ్ చేయాలని అయితే చెప్తున్నారు. సో ఏంటంటే మనం అప్లై చేసేటప్పుడు అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లై చేసుకోవాలనేసి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా ఇందాక. సో అలా అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మాత్రమే అప్లై చేయాలని అయితే ఆన్లైన్ ద్వారా అయితే అప్లై చేయాలని చెప్తున్నారు. ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు విషయానికి వచ్చేసరికి ఎవరైతే ఓసీ ఓబీసీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే అప్లికేషన్ ఫీజు అనేది 150 రూపాయలండి. సో ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది అయితే ఉండదండి. సో వాళ్ళైతే ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇలా ఏదైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటాయో అవి మాత్రమే చెప్పుకుంటూ వెళ్తున్నాను. సో మోడ్ ఆఫ్ సెలెక్షన్ విషయానికి వచ్చేసరికి మనల్ని అయితే 2 sections ద్వారా అయితే మనల్ని సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసరికి ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఏంటంటే మనకైతే 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ లేదా ట్రేడ్ టెస్ట్ అనేది
క్వాలిఫై నేచర్ అనేది అయితే ఇవ్వడం జరిగింది. సో ఏదేది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందంటే ఫస్ట్ మనకైతే ఫీల్డ్ అటెండెంట్ ట్రైన్ వచ్చేసరికి ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో దానికి ఏంటంటే సెకండ్ లెవెల్ ఫిజికల్ ఎబిలిటీ టెస్ట్ అనేది అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ మెయింటెనెన్స్ అసిస్టెంట్ కానీ, మెయింటెనెన్స్ అసిస్టెంట్ మెకానికల్ కానీ, బ్లాస్టర్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ కానీ, ఆ నుంచి హెచ్సిఎం మెకానిక్ కానీ, హెచ్సిఎం ఆపరేటర్ కానీ, QCA గ్రేడ్ 3 వచ్చేసరికి వీళ్ళకైతే ఏంటంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ లెవెల్ వచ్చేసరికి ట్రేడ్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఏమేమి ఉంటాయనేది అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్లో వచ్చేసరికి సో ఫస్ట్ వన్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ 70 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి న్యూమెరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసరికి 30 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో దీంట్లోనే మనం కొన్నింటికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అని చెప్పుకున్నాం కదా. సో ఈ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఏంటంటే పార్ట్ 1లో సబ్జెక్ట్ నాలెడ్జ్ ఏదైతే స్పెసిఫిక్ ట్రేడ్ బట్టి ఉంటుందో వాళ్ళకైతే సబ్జెక్ట్ నాలెడ్జ్ వైజ్ మనకైతే 30 మార్క్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పార్ట్ 2లో ఏంటంటే జనరల్ నాలెడ్జ్ అండ్ న్యూమెరికల్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసరికి 20 మార్క్స్ ఉంటుంది. సో ఇవి టోటల్ 70 మార్క్స్ ప్లస్ 30 మార్క్స్ టోటల్ మనకైతే 100 మార్క్స్కి అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసరికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా, దీంట్లో మనం క్వాలిఫై అయిన తర్వాత మనకైతే సెకండ్ సెక్షన్లో ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచరు. సో ఆ సెకండ్ దాంట్లో మనం క్వాలిఫై అయిపోతే సరిపోతుంది. సో ఈ సెకండ్ లెవెల్లో ఏంటంటే మనకైతే ఎవరైతే ఓసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు ఉంటారో 40% అండ్ ఓబీసీ వాళ్ళకు 37%, SC ST వాళ్ళకైతే 30% ఏదైతే వచ్చి ఉండాలి. సో ఈ 30% అనేది వస్తే మనకైతే క్వాలిఫై అయిపోయినట్లు, తర్వాత మనకైతే జాబ్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది NMDC నుంచి రిలీజ్ అయినటువంటి జాబ్ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ వీడియో అండి. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోద్దండి గైస్. థ్యాంక్ యూ.